పిల్లలు ఇప్పుడు మనము ఈ రోజు ప్రీ స్కూల్ యాక్టివిటీలో తెలుగు అక్షరాలను గుర్తించడం అన్నమాట. మనకు మన భాష ఏది పిల్లలు? మాతృభాష మనకి తెలుగు. ఏం చెప్పండి, మన మాతృభాష ఏది? ఇప్పుడు మనం ఇంట్లో అందరూ తెలుగులోనే కదా మాట్లాడతాము. ఇప్పుడు నేను చెప్పేది తెలుగులోనే కదా, మీరు మాట్లాడేది ఊ అనేది తెలుగే కాదా? ఇంగ్లీష్ లో చెప్తున్నారా, తెలుగులో చెప్తున్నారా? కాబట్టి మన మాతృభాష తెలుగు అన్నమాట. ఈ రోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా తెలుగు అక్షరాలను గుర్తించడం అన్నమాట. ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుగు బుక్స్ ఇచ్చామా లేదా? అభ్యాస దీపిక బుక్స్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు అందరూ కూడా ఈ రోజు మనము రెండు ఊ అనే తెలుగు పదాలకు సంబంధించి నేర్చుకుందామా పిల్లలు? వెరీ గుడ్. ఇప్పుడు ఊ ఫస్ట్ వచ్చి ఊ అన్నమాట. ఇక్కడ ఉంది కదా ఊ అక్షరం, ఇక్కడ ఉంది కదా ఊ, ఫస్ట్ ఊ. ఇందులో ఏమేమి వస్తాయి పదాలు చెప్తాను. ఉడుత, చెప్పండి. ఉడుత, ఉసిరి, ఉంగర, పాలమ్మ గట్టిగా, ఉంగర, ఉట్టి, ఉప్పు. ఇప్పుడు ఊతో వచ్చే పదాలు చేసా, మళ్ళా చెప్పు. ఏమిది? ఉడుత. ఏమిది చెప్పు బాబు, ఏమిది? ఇదేమిది? ఉసిరి. ఏమిది? ఇదేమిది? ఉంగర, ఉట్టి, ఉప్పు. ఇప్పుడు అలాగే పక్క పేజీలో ఊ ఉంది కదా, రెండో ఊ ఉందా లేదా ఇక్కడ? అందరూ చూడు, ఒకసారి చూడండి, పెన్సిల్ ఉన్నాయి కదా మీ దగ్గర, ఒకసారి ఇక్కడ రాయండి, అట్లే చెప్తా ఉంటాను. ఇప్పుడు ఊ, ఇది ఊకి సంబంధించి ఊయల చెప్పాలి బంగారు. ఊయల, ఓడ, ఓక, ఊరు. ఒకసారి చూడండి, ఊతో రెండో ఊతో వచ్చే పదాలతో చూడండి. ఏమిది? ఊయల, గానవి, ఊయల. చూడండి, ఏమిది? ఊయల. ఇదేమిది? ఊడ. ఎక్కడైనా ఊడ ఉండేది? ఊడ ఏడుండేది? అదేనా ఊడ? పైన చూడు, పైన ఎక్కడ చూడు, ఓ పైన. ఓడ, ఓక, ఊరు. ఇప్పుడు ఫస్ట్ ఊని ఇక్కడ రాయి పెన్సిల్ తో. ఇక్కడ రాయి బంగారు. పేజీ తిప్పించండి. ఊ విడుతుంది కదా, ఇట్లా రాయాలి. ఊ చూడండి, ఊ ఊ రాయండి. శశాంక్ రాయి బంగారు. ఓ రాయమా, ఇక్కడే రాయమా, ఈయన రాయన రాయ్. దీని చూసాడు రాయ్, ఫాస్ట్గా రాయ్. రాయ్, ఖాళీ గళ్ళు ఉన్నాయి కదా, నేను ఇప్పుడైతే రాసేసాను. నువ్వు రాయి బంగారు. దీన్ని చూసాడు రాయ్, రాయాలి అందరూ. రాయమా, రాయి నాన్న. చూసి రాయ్, ఈ పక్క రాయ్, ఈ పక్క రాయ్. రాయ్ బాబు, అక్కడ రాయ్, ఇట్లా ఇట్లా, అక్కడ 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 రాయ్. దీన్ని చూసి రాయ్, రాయాల. రాయ్, తొందరగా రాయమా. ఎవరు కరెక్ట్గా రాస్తారు చూద్దామా? వెరీ గుడ్. మా పిల్లలు చాలా చక్కగా రాస్తారనమాట. లీలా, ఏమైంది? లేదన్నా, ఉంది చూడు, ఊ ఉంది చూడు, పైన ఉంది కదా, వాటిని చుక్కలు కూడా కలపండి. పైన ఉంది చూడండి, చుక్కలు ఉన్నాయి కదా, చుక్కలు కలుపుతూ అక్షరాన్ని రాయండి. ఇక్కడ పైన షో ఏడ పైన చుక్కలు కలపండి. పైన చుక్కలు కలిపి కరెక్ట్గా వస్తుంది, ఊ వస్తుంది. ఆ చుక్కలు కలిపినారనుకో ఆ అక్షరం మీకు వచ్చేస్తుంది. కలుపుతున్నాను, చుక్కలు కలుపు. పైన ఏడు కలుపు, కలుపు. ఏడు బంగారు, ఏడు చుక్కలు కలుపు. తొందరగా కలపాలి. ఊ అనే పదంని చుక్కలు ఉన్నాయి కదా, డాట్స్, వాటిని ఇట్లా కలుపుతూ వస్తే ఊ అనే అక్షరం మీకు వస్తుంది అనమాట. కలపండి. ఊ ఊ ఇక్కడ పెంచలేడా? వెరీ గుడ్. ఇది కూడా రాయాలమ్మా, అది కూడా. సరే, దీని మీద చుక్కలు కలుపు. అయిందా? PP1 వాళ్ళు, PP2 వాళ్ళు ఉన్నారు కదా, దాని మీద ఇప్పుడు ఊ ఇక్కడ డాట్స్ చుక్కల్ని కలపాలి. తొందరగా కలిపితే కరెక్ట్గా మనకు ఊ వస్తుంది అనమాట. ఊ అక్షరం అనేది ఫస్ట్ ఊ వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దీన్ని కూడా ఇవన్నీ కలిపి రాసేనా, తొందరగా రాయ్ బంగారు. రాయ్, చుక్కలు కలుపు. పైన 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 అక్కడ కలిపి చూడు, ఎంత బాగా శ్రీవిద్య చుక్కలు కలిపిందో. కరెక్ట్ కలిపింది. హర్ష కలిపాడు. వెరీ గుడ్ బాయ్.
హర్షు కూడా వెరీ గుడ్ బాయ్, శశాంక్ వెరీ గుడ్ బాయ్, నీలాష్ వెరీ గుడ్ బాయ్, యోగేశ్వర్ వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్. నువ్వు కూడా గాన్వి చుక్కలు కలుపుతున్నావా, నువ్వు విజ్ఞాన్ రామ్ కలిపావా, గుడ్ బాయ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కాబట్టి మనం ఇప్పుడు పిల్లలు ఊ ఊ అనే తెలుగు అక్షరాల్ని నేర్చుకున్నాము, దాంతో వచ్చే పదాలను నేర్చుకున్నామా లేదా పిల్లలు? ఓకేనా? చుక్కలు కలపండి, కలుపుతూ ఉండండి. ఇక్కడ ఊని ఇదంతా అయిపోవాలి. ఆ చుక్కలు కరెక్ట్ కలపండి, చుక్కలు కరెక్ట్ కలపాలి. దాన్ని వికాస్ అక్కడ పైన పైన కలపాలి. ఓకేనా పిల్లలు? తెలుసుకున్నారా లేదా? శశాంత్ ఇప్పుడు ఊ అక్షరంతో వచ్చే ఒక ఇది చెప్పు. ఊతో ఏమొస్తుంది? ఉప్పునా ఏమి చెప్పుమా. ఉప్పు, ఉంగరం, ఇంకా చెప్పాలమ్మా. ఉడత, ఉప్పు, ఉసిరి, ఉంగరం అనే పదాలు వస్తాయి అన్నమాట. ఓకేనా? ఊతో ఊయల, ఊడ, ఊరు, ఇంకా ఊక అనే పదాలు వస్తాయి. ఓకేనా పిల్లలు? తెలుసుకున్నారు కదా ఇప్పుడు? వెరీ గుడ్.